వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, తీవ్రమైనటువంటి రెవెన్యూ లోటు, ఇలాంటివి పొద్దున్న లేస్తే ఆయన అనుకూల మీడియా ఓదరగొట్టేశారు. అసలు అప్పు చేసి పప్పుకూడు అనేటువంటి సినిమా అప్పుడు ఎప్పుడో వచ్చింది, కానీ అసలు అలాంటి సినిమా ఒకటి తీయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఆయన దగ్గర ఉంది అనేంతగా ఆయన ప్రతి ఉపన్యాసంలో అప్పులు 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 ఇదే మాట. ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1 లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలని అర్థం కాలేదు. అప్పులు ఇచ్చే మార్గం లేదు. అప్పులు తప్పులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓదరగొట్టేసి ఆ మీడియా అంతా కూడా రాష్ట్రంలో ఏంటంటే ఒక వర్గం ఆ మీడియా మీద ఆధారపడేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా నిష్ఠగా అసలు దాన్ని ఒక భగవద్గీత లాగా ఆ మీడియా ఒక పురాణం లాగా దాన్ని శ్రవణం వింటూ ఉంటారు అనమాట. అలాగా వాళ్ళు ఏది చెప్తే అది ఇంకా అసలు కరెక్ట్ అనమాట. వాళ్ళకి అదే వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి న్యూస్ సోర్స్ అదే. కాబట్టి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది, ఇలాగ నానా యాగి చేసి అసలు విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో విపరీతమైనటువంటి ద్వేషం, వ్యతిరేకత పెంచడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు ఆయన. వాస్తవానికి సూపర్ 6 తోటి ఆయన గెలిచారు అనేటువంటిది ఒక విశ్లేషణ ఉంటుంది, కానీ దానికన్నా కూడా ఆయన సూపర్ సక్సెస్ అయింది ఎక్కడ అంటే దీంట్లో ఆ వ్యతిరేకతను క్రియేట్ చేయడంలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడంలో ఆయన మీడియా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. సూపర్ 6 అనేటువంటిది ఆయన విజయంలో సెకండ్ రీజన్ అనేటువంటిదే చెప్పుకోవాల్సి వస్తుందని కొంతమంది అంటారు. ఆయన మీడియా చెప్పింది అప్పట్లో ఒకసారి 10 లక్షల కోట్లని, ఒకసారి 12 లక్షల కోట్లని, ఒకసారి 14 లక్షల కోట్లని, ఇలాగ నోటికి ఏదొస్తే అది ఆ ఫిగర్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ కేంద్ర మంత్రి అప్పట్లోనే నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభలోనూ ఎక్కడో ఒక ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పారు. కేవలం ఆంధ్రప్రదేశ్కి ఉన్నది అప్పటికి 6 లక్షల కోట్లు చిల్లర ఎంత అని చెప్పారు. అంటే అంతకుముందు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన అప్పుతోనూ మిగతా అన్ని రకాల రుణాలతోనూ కలుపుకొని, ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి అసెంబ్లీ సెషన్లో పయ్యావుల కేశవ్ గారు ఒప్పుకున్నటువంటి విషయం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి దిగిపోయి కొన్నాళ్లే అయింది కాబట్టి అప్పటికున్నటువంటి అప్పులు 6 లక్షల చిల్లర కోట్లని ఆయన కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన మళ్ళీ ఇన్ డీటెయిల్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి అప్పు కేవలం 3,70,897 కోట్లు అక్షరాల అనేటువంటిది ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకోవడం జరిగింది. 2019 చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్తో పాటు గ్యారంటీ కలిపి మొత్తం అప్పు 3,06,952.26 కోట్లుగా ఉంది అని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పు కేవలం 3,70,897 కోట్లు అని అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. సో దీంతో ఏంటంటే ఇప్పుడు మొత్తం నిజాన్ని ఒప్పుకున్నట్టయింది. ఇక రెవెన్యూ లోటు, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చిన రెవెన్యూ లోటు ఉంటుంది అని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం అసలు నేను అంతా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించేస్తున్నాను, క్వాంటమ్ వ్యాలీ అంటారు, అప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను హైటెక్ సిటీ నేనే కట్టాను, సైబరాబాద్ అనేవాడిని, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అమరావతి అసలు పరుగులు పెట్టించేస్తున్నాను, పరిశ్రమలన్నీ నా హయాంలోనే ఎబ్బడి ముబ్బడిగా వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా ప్రతిదీ ఆయన క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. కానీ రెవెన్యూ లోటు మాత్రం ఆయన హయాంలోనే భారీగా ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ రెవెన్యూ లోటు ఏ రాష్ట్రాల్లో ఎంత అనేటువంటిది చూసుకుంటే మనకన్నా కూడా మిగతా చాలా వెనకబడిన రాష్ట్రాలు, ఇది ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు కూడా రెవెన్యూ లోటు మనకన్నా తక్కువగా ఉంది, మంది భారీగా ఉంది. మన రెవెన్యూ లోటు ఎంత అంటే 43,488 కోట్లు రెవెన్యూ లోటు. ఇక ఉత్తరప్రదేశ్ 37,000 కోట్లు, గుజరాత్ 19,865 కోట్లు, ఒరిస్సా ఇంకా అసలు బాగా దివాళా తీసిన రాష్ట్రం అనేటువంటిది దేశంలో అందరూ చెప్పుకునేటువంటిది. ఆ ఒరిస్సా రెవెన్యూ లోటు కూడా మనకన్నా తక్కువగా ఉంది, 19,456 కోట్లే. ఉత్తరాఖండ్ 13,564 కోట్లు, కర్ణాటక 13,496 కోట్లు, తమిళనాడు 36,215 కోట్లు,
రాజస్థాన్ 31,491 కోట్లు, వెస్ట్ బెంగాల్ 27,295 కోట్లు, పంజాబ్ 26,045 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మాత్రం 43,488 కోట్లు. మరి ఈయన చెప్పే విజన్ ఏంటి? ఏదైనా మాట్లాడితే అప్పట్లో ఇది 1995లో కూర్చుని 2020 విజన్ అన్నారు, అంటే 25 ఏళ్ల ముందు విజన్ అన్నారు. ఇప్పుడు 25 ఏళ్ల విజన్లో సాధించింది ఏముంది? ఏమీ లేదు. సరే, ఐటీ రంగం ఎలా డెవలప్ అయింది అనేటువంటి దానికి చాలామంది ఐటీ రంగ నిపుణులు, సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ వీళ్ళంతా చెప్పింది. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అవన్నీ లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని. బ్యాకప్ మెకానిజం 2 పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు 2. అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టిన ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు? సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబీఎం. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేసిన, వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాదిరా వేసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు అయితే అసలు ఐటీ ఇండస్ట్రీని ఎక్కువ డెవలప్ చేసింది ఆయనే అని చెప్తారు. ఎందుకంటే ఆయన హయాంలోనే దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. ఆ ఫస్ట్ టర్మ్లో 2004 నుంచి 2009 మధ్యలో ఆయన విపరీతంగా మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్ ఫినిష్ చేయడం కానీ, ఫ్లైఓవర్లు ఫినిష్ చేయడం కానీ, మొత్తం ఐటీ ఇండస్ట్రీని అంతా కూడా నెక్స్ట్ లెవెల్కి దాన్ని ఎస్కలేట్ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది అని అంటారు. పాపం ఆయన ఏ రోజు కూడా ఐటీ నేను డెవలప్ చేశాను, లేకపోతే ఐటీకి నేను బాగా ఎంకరేజ్ చేశాను, నేను లిఫ్ట్ చేశాను అనేటువంటిది ఏనాడు ఆయన క్లెయిమ్ చేసుకోలేదు. పాపం ఆయన అంతసేపు ఏంటంటే వ్యవసాయం, వాటర్ సోర్సెస్, ఇరిగేషన్, వ్యవసాయం వీటి మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు కూడా కాదు, సంక్షేమ పథకాలు, ఎంతో మందిని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి ఎన్నో పథకాలతోటి ఆయన పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊతం ఇచ్చి వాళ్ళని ఒక జనరేషన్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థుకుల్ని చేసినటువంటి గొప్ప ఘనత రాజశేఖర రెడ్డి గారిది. తర్వాత సెకండ్ టర్మ్లో 2009లో ఆయన ఎలక్షన్స్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈయనకి తెలిసిందే కదా మొన్న సూపర్ 6 అన్నట్టు, అప్పట్లో కూడా అప్పుడు సూపర్ ఏవో కొన్ని ఎక్స్ట్రాయే రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువ ఏదో ప్రకటించేశారు అప్పుడు కూడా 2009లో కూడా ఎలక్షన్స్కి వెళ్ళే ముందు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇప్పుడు అమలు చేసేవి నేను యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తా, వీటిలో ఏమి కోతలు విధించకుండా అని చెప్పి నిజాయితీగా ఆయన చెప్పడం వల్ల ప్రజలు నమ్మి మళ్ళీ 2009లో ఆయనకి పట్టం కట్టం. సో అలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి దశలోనూ ఏంటంటే తన అన్నీ నేనే చేసేసానని క్లెయిమ్ చేసుకోవడం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేస్తారు. వాస్తవానికి ఆయన టైంలో రెవెన్యూ లోటు అధికంగా ఉండటానికి కారణం ఇది కూడా ఒక కారణంగా చెప్తారు. ఏంటంటే ఆయన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం. వ్యవసాయం అనేటువంటిది మనకి ప్రధాన ఆదాయ వనరు, దానివల్ల రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది కూడా పరిశీలకులు, ఆర్థిక నిపుణులు చెప్పేటువంటి విషయం. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత కాదు అంత కాదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో భారీ రెవెన్యూ లోటు, మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే భారీ రెవెన్యూ లోటు ఉండటాన్ని ఆర్థికవేత్తలు చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.